మాట్లాడిస్తుంటే మంచి మర్యాద లేదా? ఏంది రాకపోయినా కొట్టాలి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఐ హోప్ అందరు బాగానే ఉన్నారు అండ్ క్రికెట్ ఆడుతున్నారు అనుకుంటున్నా. ఇన్ని రోజుల నుంచి వ్లాగ్స్ రాలేవు, రీల్స్ రాలేవు, షార్ట్స్ రాలేవు. యాక్చువల్లీ ఏసీఎల్ టేర్ అయింది. సో దానివల్ల మ్యాచెస్ ఆడలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా. ఇప్పుడైతే ఫిజియో రీహాబ్ నడుస్తుంది, ఇప్పుడైతే రికవరీ ప్రాసెస్ నడుస్తుంది. సో ఎప్పుడు రికవరీ అయిపోతుంది అనేది అయితే గ్యారంటీ లేదు. 1 month అవ్వచ్చు, 3 months అవ్వచ్చు, 4 months అవ్వచ్చు. లాస్ట్ మ్యాచ్ ఆడింది ఈ బ్లాగ్లోకి అయితే క్రియేట్ చేస్తున్నా. మెయిన్ ఇది క్రియేట్ చేయడానికి రీజన్ గివ్ అవే కోసమే నేను బ్లాగ్ చేస్తున్నా. ఇది గివ్ అవే డీటెయిల్స్ ఎండ్లో చెప్తాను. డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎందుకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎందుకు చూడమంటున్నాను. నేను ఆడిన మ్యాచ్ ఇన్నింగ్స్ అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇన్నింగ్స్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. A few moments later. सर मिडिल वेट एंड सी ఫీల్డ్ అన్న ఏం బాల్. అక్కడ ఆ కలర్కి అనిపించలే బాల్ త్రో వేసినట్టు. అర్జున్కి మళ్ళీ త్రో వస్తుంది. ఓకే What a ball, yeah. Lovely ball, yeah. Great movement, boy. चल टू दा ना गुड रनिंग है ना. మాట్లాడిస్తుంటే మంచి మర్యాద లేదా? ఏంది పిలుస్తుంటే వాళ్ళకు ఏమన్నట్టు చెప్పన్నా. మ్యాచ్ అయిపోతుంది 2 గంటల్లో, తర్వాత మాట్లాడుకుంటాం. అప్పుడు మాట్లాడదాం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఓడిపోయినా గెలిచి. अरे भाई बढ़िया टेस्ट प्लेयर आ रहे बिना हेलमेट का सुनील गावस्कर. ये लेदन इब्बंदी पड़ता हूं చూడు. ओ मारा यार और वेट जैसे टू दादा या वेट इजी वन. या catch up shot na boundary good one वसई ओवर रावच
అన్న మనమే బిల్డ్ చేయాలి మళ్ళీ. అమ్మని అమ్మ. యా 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 ఎస్ 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 అన్న ఇంకోటి. వెయిట్ చాలా లో ఉంది ఇది. స్కోర్ వచ్చినాయి 10 వచ్చినాయి దీంట్లో. బాల్ లేవలే అసలు. ఏదో దొరకపోవా అని ఫోన్ కొట్టింది. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు అనుకున్నట్టు వస్తుంది అనుకుంటా. రాదు, రాకపోయినా కొట్టాలి. नहीं लगा ओके ओ వెయిట్ వెయిట్ వెయిట్. బౌలింగ్, గుడ్ బౌలింగ్. రొటేట్ చేసుకోవచ్చు. లేదు లేదు లేదు. Catch him! Hey. catch it वेंकट अरे मामा आपको वेंकट आपको भैया ఇదే ట్రై చేసినాక ముందు వెళ్ళి ఆడినాడు. షాట్ అన్న క్విక్ అన్న దా దా. లవ్లీ బౌలర్, మంచి బౌలర్. catch it बैटिंग काटे catch it अरे बैट मारुస్తారు గ్లౌస్ మారుస్తారు బ్యాట్స్మెన్ ఎప్పుడు మారుస్తారు మీరు అవుట్ చేసే శాత కాదు మీకు. ఆడరా. థ్యాంక్స్ అన్న. షాట్ అన్న. catch it రివర్స్ ఇంకెక్కడ ఉంది, అయిపోయింది. catch it bye ball थोड़ा catch क्या हुआ అమ్మని అమ్మ. లవ్లీ రాజా, ఏం ట్రిక్ వేసావు. సో హే గాయస్, ఎట్లా అనిపించింది మ్యాచ్ బ్లాగ్? ఈ ఇన్నింగ్స్ ఎట్లా అనిపించింది మీకు? నేను ఆడిన షాట్లో ఏది బాగా అనిపించిందో అది కమెంట్ చేయండి.
సో నేను ఎందుకు కమెంట్ చేయమంటున్నానో మీకు ఇప్పుడు చెప్తున్నాను. గివ్ అవే ఇస్తున్నాను, గివ్ అవే కండక్ట్ చేస్తున్నాను. పార్టిసిపేట్ చేసేవాళ్ళు మస్ట్ బి ఏ ఫాలోవర్ అయి ఉండాలి అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అండ్ మోస్ట్ కమెంట్ చేయాలి. మొత్తం వీడియో చూసి నేను ఏవైతే క్వశ్చన్స్ అడిగినో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, అంతే సింపుల్ థింగ్. సో దాన్ని చేస్తే నేను ఆ కమెంట్స్ని పిక్ చేసుకొని ఒక ర్యాండమ్ యాప్లో వేసి వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళకి నేను గివ్ అవే అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను. అది కూడా ఒకరికి బ్యాట్ ఇవ్వచ్చు, ఒకరికి బ్యాటింగ్ గ్లౌస్ కావచ్చు, ప్యాడ్స్ అవ్వచ్చు, కీపింగ్ ప్యాడ్స్ అవ్వచ్చు. సో ఏవైనా ఒక 5 to 10 మెంబర్స్ని నేనైతే పిక్ చేసుకొని వాళ్ళకైతే గివ్ అవే ఇస్తాను. సో ఈ వీడియో మాత్రం ఇంతే. ఇంకా నేను ఈ గివ్ అవే డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో కూడా పెడతా, చూడండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. గివ్ అవేలో డెఫినెట్గా అందరు పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను. సో అందరూ పార్టిసిపేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. రికవరీ ఏంటి ఏమో ఎప్పుడవుతుందో తెలియదు. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.